అయిపోయింది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదేదో డిస్టర్బెన్స్ వచ్చింది సార్. పర్లేదు మాట్లాడండి. ఆ ఆ రకంగా ఉండేటువంటి ఒక నగరంలో ప్రధానమంత్రి గారు వస్తున్నారన్నప్పుడు జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి సార్? ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయంటే తప్పనిసరిగా మా ఇష్యూస్ ఏదో రకంగా పరిష్కారం అవుతాయని అనుకుంటారు. ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడలేదంటే ఇప్పుడు పొంగిపోతున్నారు. ఎవరు? మన సోదరుడు పట్టాభి కానీ భానుప్రకాష్ కానీ ఏవో దిగ్విజయం అభిమానం పొంగి పొర్లింది. పూలు చల్లారు. పూలు చల్లని మీరే కదండి. ఏం బయట రోజు చల్లే మీరు చల్లేదానికి పూలు మీరు చల్లేదానికి అదేదో గొప్ప తన్మయత్వం చెందుతున్నారు. కానీ మేము చెప్పేది ఏమిటంటే ఆ రకంగా ఒక ప్రధాన సమస్య మేము చల్లలేదు పూలు. మేము చల్లలేదు పూలు. నువ్వు చల్లకపోతే మీరు స్వచ్ఛంగా పూల మార్కెట్కి వెళ్ళి చూడండి. బీజేపీ వాళ్ళు కొనుక్కున్నారా, ప్రజలు కొనుక్కున్నారా? విశాఖపట్నం జవాబు చెప్దాం. బానన్న మాట్లాడండి, మనకు మంచి జవాబు ఉంది. అది డెకోరం అంటే డెకోరం వెరీ గుడ్. అట్లా రెస్ట్రైన్ గా ఉండండి, ఒకరి తర్వాత ఒకరు చెప్పొచ్చు. ప్లీజ్ గఫూర్ గారు, ప్లీజ్ కంటిన్యూ. నా పాయింట్ ఏమిటంటే వెంకటేశ్వర గారు ఆయన కొత్త ఇండస్ట్రీ అదేది గ్రీన్ హైడ్రోజన్ హబ్ దానికోసం శంకుస్థాపన చేశాడు. రైల్వే జోన్ ఎప్పటి నుంచో మనకు పెండింగ్ లో ఉండేది, కొత్త డిమాండ్ కాదు. అది బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు. అట్లాగే ఇంకా కృష్ణపట్నం, అక్కడి నుంచే కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్కు బటన్ నొక్కినాడు. ఇవన్నీ ఎవరైనా చేయడానికి మాకేం అభ్యంతరం లేదు, మంచిదే. ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటివి ప్రధానమంత్రి ఇచ్చినా ఇంకోరు ఇచ్చినా ఏం అభ్యంతరం లేదు. తర్వాత భానుప్రకాష్ పొంగిపోతుంది ఏముందంటే పెట్టుబడుల వెళ్ళు. అరే పెట్టుబడుల వెళ్ళు ఏందయ్యా? ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్వి. రైల్వే జోన్ ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ది. హైడ్రోజన్ ఎన్టీపీసీ, అట్లాగే మీకు మిగతా ఫార్మాసిటీ సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఏదో పెట్టుబడులు వెళ్ళు రాష్ట్రం నుంచి మొత్తం పారిశ్రామికవేత్తలు వచ్చేస్తున్నారు. ఈ హైప్ క్రియేట్ చేయొద్దు, వాస్తవాలు మాట్లాడండి. పోతే రెండో, నాకు మీరు హైప్ క్రియేట్ చేసుకున్న అభ్యంతరం లేదు, మీరు ఎంత పొగుడుకున్న అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి కొత్త కాదు, ఈ రాష్ట్రం కొత్త కాదు. ప్రధానమంత్రి 11 సంవత్సరాల నుంచి ఆయనే ప్రధానమంత్రి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయనే ప్రధానమంత్రి. మరి ప్రధానమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన భుజాలు ప్రశ్న అంతా అంటే ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ, ఒక భారీ దానికి సంబంధించినటువంటి ఒక పెండింగ్ ఇష్యూ 3 సంవత్సరాల నుంచి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. దాని మీద ఎందుకు ఒక్క మాట మాట్లాడించలేకపోయినారు అంటున్నాను నేను. ఇప్పుడు మిట్టల గురించి ఆయన పట్టాభి చెప్తున్నాడు, పైప్ లైన్ ద్వారా ఐరన్ వదిలేస్తారట ఎవరికి? మిట్టలకు. అరే మన విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించమని అడగడానికి నోరు రాదా మీకు? విశాఖపట్నానికి గనులు కేటాయిస్తే లాసెస్ ఉండవు, దానికి నోరు రాదు. మీరు మిట్టల కోసం సేవ 3 నెలల నుంచి జీతాలు లేవంట కార్మికులకి. జీతాలు లేవండి. అక్కడ 56,000 మందికి జీతాలు లేవు. కాబట్టి నా పాయింట్ ఏమంటే ఇక్కడ ఏదో పొలిటికల్ గా తిట్టుకోవడం, పొలిటికల్ విమర్శించుకోవడం కాదు. వాస్తవాన్ని చూసినప్పుడు ప్రధానమంత్రి అంటే ఒక డిగ్నిటరీ ఒక ప్రాంతానికి వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి మేజర్ ఇష్యూ, చాలా మేజర్ ఇష్యూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం సంబంధించింది. దాన్ని అడ్రస్ చేయకపోవడమే వైఫల్యం. దాని గురించి ఒక మాట మాట్లాడంటే అది పెద్ద వైఫల్యం అంటాను నేను. మిగతావన్నీ బటన్ నొక్కొచ్చు, అది పెడతాం, ఇది పెడతాం, ఇది ఏది పెట్టేదేం కాదు. అది చాలా టైం పడుతుంది. ఇవన్నీ కూడా ఉండేదాన్ని ఏమో మూసేస్తామని చెప్పి వర్కర్